వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ, అంటువ్యాధుల నివారణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆస్తి పన్ను వసూళ్లు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. నగరంలో డెంగ్యూ, మలేరియా, కలరా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో డెంగ్యూ, మలేరియా, కలరా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ దోమల వ్యాప్తికి కారణమయ్యే నిల్వ నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. వార్డు ఆఫీసర్లు, జవాన్లు, రీసోర్స్ పర్సన్స్, శానిటేషన్ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కాలనీలు, డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నా లేదా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపిక, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన పేదలకు గృహాలు అందేలా చర్యలు చేపట్టాలని వార్డు ఆఫీసర్లకు సూచించారు. అలాగే గతంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవసరమైన మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో సుమారు 32 కోట్ల మేర ఉన్న ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పైప్లైన్లు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. టీయూఎఫ్ఐడిసి నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా మంజూరైన ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నగరంలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం కఠినంగా వ్యవహరించాలని, ఎల్ఆర్ఎస్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇకపై వారానికి ఒకసారి జరిగే సాధారణ సమీక్షలతో పాటు శాఖల వారీగా ప్రత్యేక సమీక్షలు నిర్వహించి పెండింగ్ పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కమిషనర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు తమ ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, హానికర వ్యర్థాలను విడివిడిగా మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కోసం ఖర్చు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అశోక్, అసిస్టెంట్ ఇంజనీర్లు దిలీప్, ప్రవీణ్, ఆసిం బాబా, శానిటరీ సూపర్వైజర్ జి శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, మేనేజర్ కళ్యాణి, రెవెన్యూ అధికారి శివరాం రెడ్డి, వార్డు ఆఫీసర్లు, సెక్షన్ క్లర్కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని వివిధ సెక్షన్ హెడ్స్ మరియు వారి అసిస్టెంట్స్, వార్డ్ ఆఫీసర్, సూపర్వైజర్స్ సమీక్షా సమావేశము నిర్వహించి ఉన్నాం. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం, ప్రజలకు అంటు రోగాలు ప్రబలకుండా మారినటువంటి సీజనల్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్లో మెరుగైన సేవలు అందించడంలో భాగంగా నగరంలో ఎక్కడ కూడా డెంగ్యూ కానీ, కలరా కానీ, మలేరియా లాంటి వ్యాధులు రాకుండా లేదా దోమలు కానీ, ఈగలు కానీ ప్రబలకుండా వాటి ద్వారా వచ్చేటటువంటి రోగాలను అరికట్టడానికి, మరీ ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ప్రతి వ్యక్తి పాటించే విధంగా ప్రజలను అవేర్ చేయడంలో ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది ముందుండి ఇది నిర్వహించాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను ముఖ్యంగా దీనిలో ప్రధానమైన భూమిక వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా జవాన్, అదేవిధంగా ఆర్పి రిసోర్స్ పర్సన్స్, వారితో పాటు మిగిలిన సిబ్బంది కూడా అందరూ సమన్వయం చేసుకొని వార్డులలో ముఖ్యంగా డివిజన్స్లో, కాలనీస్లో పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి దాన్ని అది ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి పునరంకితంతో పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు మొదటి విడత పూర్తి చేశాం విజయవంతంగా. రెండవ విడత ఇండ్లు కూడా ప్రారంభమయ్యాయి. వాటిలో ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో నగరములో గుడిసెలేని, అంటే ఎలాంటి పూరి గుడిసె ఉన్న వాళ్ళు కూడా ఉండకుండా అందరికీ ముఖ్యంగా అర్హులైన పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రక్రియని వేగవంతం చేయాలని, ఆ విధంగా వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేసి వార్డ్ ఆఫీసర్స్ నివేదికలు సమర్పిస్తే అర్హులైన అందరు పేదలకు, అదేవిధంగా అర్హులైన అందరూ నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసే ప్రక్రియలో ప్రధాన భూమిక పోషించాలని చెప్పి వార్డ్ ఆఫీసర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నగరంలో ఏదైతే కలెక్టరేట్ బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో గతంలో ఈ పని పూర్తయి ఆక్యుపై చేయడానికి వాళ్ళకు పొజిషన్ ఇవ్వని కారణంగా అక్కడ చాలా వరకు డ్యామేజ్ అయినాయి. అద్దాలు కానీ, కిటికీలు కానీ, తర్వాత డ్రైన్స్ కానీ, వాటర్ పైప్స్ కానీ అవంతా కూడా డ్యామేజ్ అయినాయి. వాటి తిరిగి మళ్ళీ గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, మరీ ముఖ్యంగా నగర మేయర్ గారి యొక్క ఆదేశాల మేరకు వాటి ఫండ్ అలొకేషన్ జరిగింది. అలొకేషన్ జరిగిన ఫండ్ మేరకు మరమ్మత్తు పనులు ఏవైతున్నాయో వాటిని వేగవంతం చేసి అర్హులైన పేదలకు ఇండ్ల కేటాయించడానికి అవసరమైన వాతావరణాన్ని, ఆ పరిస్థితులు కల్పించడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ పనులుగా పూర్తి చేయాల్సిందిగా ఇంజనీరింగ్ వారిని ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా మన నగరంలో ఈ ఆస్తి పన్ను విషయానికి వస్తే చాలా అమౌంట్, అంటే భారీ అమౌంట్ 30 కోట్లు 32 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు వసూలు చేసి పట్టణ సర్వతోముఖాభివృద్ధికి, మరీ ముఖ్యంగా పట్టణంలో మేయర్ గారి యొక్క ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాల రూపకల్పనకు అవసరమైన కార్యాచరణ తయారు చేసి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పైప్ లైన్స్ కానీ ఇలాంటి మౌలిక వసతుల కోసం నిరంతరంగా ఇంజనీరింగ్ శాఖ వారు వాళ్ళ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా TUFIDC ఫండ్ నిధులతో ఏదైతే పనులు జరుగుతూ ఉన్నాయో ఆ పనుల్ని కూడా పూర్తి చేసి కొత్తగా ఇప్పుడు ఫిల్టర్ బెడ్ కోసం వచ్చినటువంటి TUFIDC నిధులను కూడా ఇమీడియట్గా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఆ పనులు కూడా చేపట్టాలని చెప్పి ఈఈ గారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఈ విధంగా మొత్తం ఓవరాల్గా చూస్తే ఇంజనీరింగ్ వారు కానీ, శానిటేషన్ వాళ్ళు కానీ, రెవెన్యూ సెక్షన్ కానీ, అదేవిధంగా మరి ముఖ్యంగా టౌన్ ప్లాన్ సెక్షన్ కానీ అక్రమ నిర్మాణాలు జరగకుండా ఇండ్లన్నీ కూడా నిర్మించే వాళ్ళు అనుమతులు తీసుకొని ఇండ్లు నిర్మాణం చేసే విధంగా LRSలో ఏదైతే బకాయి చేయవలసి ఉందో ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్నటువంటి ఫైల్స్ కూడా క్లియరెన్స్ చేసి త్వరితగతిన అనుమతులు ఇచ్చి అది ఓసీలు కానీ లేదా ఇంటి నిర్మాణ అనుమతులు కానీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి అక్రమ నిర్మాణాలని జరగకుండా అవసరమైన వారిపై చట్టపరమైన చర్యలు, ప్రభుత్వ నిబంధనలకు చర్యలు తీసుకొని అన్నింటినీ కూడా క్రమబద్ధీకరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీపీ గారిని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించడం జరిగింది.